హాయ్, మనతో పాటు రష్మిక గారు, ద గర్ల్ ఫ్రెండ్ అండ్ ద గర్ల్ ఫ్రెండ్స్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, బోత్ ఆఫ్ ఆర్ విత్ అస్. హాయ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు రష్మిక గారు. థ్యాంక్ యూ. ఐ మీన్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ మూవీ చేసినా కూడా షీఈస్ బీన్ డూయింగ్ అల్టిమేట్ జాబ్ అన్నట్టు. థ్యాంక్ యూ. కుబేరా, పుష్ప తెలుగు ఫిల్మ్స్లో రెండు బ్యాక్ టు అంటే రీసెంట్ తెలుగు ఫిల్మ్స్ రెండిట్లో వెరీ కాంట్రాస్టింగ్ రోల్స్. సో రాహుల్ గారు, మీరు గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్కి రష్మిక గారిని ఒప్పించగలగాలంటే షీఈ్ ఎ బిగ్ యాక్ట్రెస్. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్ అనుకుంటారు. సో రష్మిక గారిని ఎలా ఒప్పించారు మీరు? యాక్చువల్లీ మేము ఇద్దరం కానీ వీఆర్ వెరీ హార్ట్ పీపుల్ సార్. హార్ట్ పీపుల్, వీఆర్ నాట్ మైండ్ పీపుల్ టూ మచ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్ ఐ థింక్. సో నాకు అరే పెద్ద యాక్టర్స్ కదా మనం ఒప్పించాలి అలాంటిది ఏం లేదు. ఇది ఒక స్క్రిప్ట్ ఉంది, ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఇన్ ది స్క్రిప్ట్. ఇది వింటావా చదువుతావా అని ఒక స్క్రిప్ట్ తీసుకెళ్ళా. షీఈ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఈ క్యాల్కులేషన్లు ఇది అది కాకుండా అరే ఈ స్టోరీ నాకు రెసనేట్ అయిందా, ఈ స్టోరీ నేను ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలని అనిపించిందా, నాకు ఈ సినిమా చేయాలి ఆ టైపు. సో ఒరిజినలీ మేము కలిసి పనిచేద్దాం అనుకున్నది వేరే స్క్రిప్ట్ కోసం. అండ్ బికాస్ ఆఫ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్, కోవిడ్, థర్డ్ వేవ్, ఆల్ దట్, ఇట్ గాట్ అ బిట్ డిలేడ్. వీ కుడెంట్ స్టార్ట్ ద ఫిల్మ్. ఆ గ్యాప్లో నాకు ఈ సినిమా ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదని అనిపించి ధీరజ్ మా ప్రొడ్యూసర్ ఐడియా వచ్చింది. ఇంతకన్నా ముందు రాసిన స్క్రిప్ట్ అది ఆయన అప్పుడే చదివారు. ఆ స్క్రిప్ట్ ఏమో అరవింద్ గారికి కూడా చాలా ఇష్టం. అరవింద్ గారు ఏంటంటే అప్పుడే నాకు చెప్పారు, అరే నువ్వు ఏ రోజు ఈ స్క్రిప్ట్ చేసినా నాతోనే చేయాలి అని అప్పుడే చెప్పేవారు. సో ధీరజ్ ఐ థింక్ పిచ్డ్ ఇట్ టు హర్ సేయింగ్, డైరెక్టర్ ఇప్పుడు ఆ స్క్రిప్ట్ వద్దంటున్నారు, ఈ స్క్రిప్ట్ ఒకటి చదువుతారా అంటే షీ రెడ్ ఇట్ అండ్ సెడ్, యు నో వాట్, ఆప్షన్ ఉన్నా నేను ఇదే సెలెక్ట్ చేస్తా, ఇదే ఇప్పుడు తీయాల్సిన స్క్రిప్ట్, నాకు బాగా నచ్చింది, చేద్దాం అంది. సో ఎక్కడ మా ఇద్దరి మధ్యలో ఈ క్యాల్కులేషన్లు, పెద్ద స్టారు ఇలాంటిది ఏం రాలేదు సార్. ప్యూర్లీ స్టోరీ, నాకు ఈ స్టోరీ తీయాలి, ఈ స్టోరీ ప్యాషనెట్గా నాకు చెప్పాలని ఉంది, తనకి ఐ కనెక్ట్ విత్ దట్ బికాస్ ఇట్స్ అ స్టోరీ ఐ ఆల్సో వాంట్ టు టెల్. సో అంతకుమించి వెరీ సింపుల్ దట్ వే బోత్ ఆఫ్ us. సో రైట్. మీకు అంత ఎనర్జీ ఎలా వస్తుంది అంటే మీరు చాలా సింపుల్గా ఒక సీన్లో ఉంటారు, నెక్స్ట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, దెన్ అంత ట్రాన్స్ఫర్మేషన్. ఐ మీన్ మీరు యాక్టింగ్ ప్రాసెస్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రాసెస్? మనకు అందరూ ఎలా వాళ్ళు ప్రొఫెషన్లో పని చేస్తారో నాకు యాక్టింగ్ అలానే సార్. ఇట్స్ ఎనర్జీ ఎలా వస్తుందంటే డైరెక్టర్ సార్కి కావాలంటే ఆ ఎనర్జీ తెప్పియాలి, లేకుండా కూడా తెప్పియాలి. ఇట్స్ బికాజ్ యూఆర్ యాక్టర్స్, యూఆర్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్, యూ హ్యావ్ అ జాబ్ టు డూ and you do it, and you have to ensure you do it the best that you can. So performance gurinchi cheppalante I always say it's my directors who bring out the performance in me, because nenu trained actor ni kaadu, naku acting background nunchi rale. So I approach acting like director sir has a vision, he has a story, he's written the character, I will bring something to the table, but it is all the director who's giving me that table in the first place. So now approach to acting is that. Right. Pushpalo oka scene, it's like I think from my point of view that is the best scene in your entire career. I have seen all your films. Oh, thank you. Jathara lo birthday scene, the best mass scene in the film. Yeah. యాక్చువల్లీ ఆ సీన్ చేసి నెక్స్ట్ రోజు మన సినిమా షూట్కి వచ్చావు కదా, ఐ రిమెంబర్ యూ ఎక్సైటెడ్లీ టెలింగ్ మీ ఆల్సో. ఆ సీన్ చేశాను, ఐ రిమెంబర్ యూ టెలింగ్ మీ. నైట్ అది చేసి పొద్దున్న మన సెట్కి వచ్చావు. Probably it's when you do, generally you don't get to do scenes like that, sir. Ante you do films కానీ అలాంటి ఒక్కొక్క సీన్స్ ఉంటాయి కదా సార్, like which runs for like from 1 minute to 5 minutes, right, where it's all you, it's all your performance, it is you. That you don't get normally. Luckily in my career I've gotten it multiple times. So adi dorketappudu I remember I was talking to Sukku sir and I was trying to understand, అంటే పుష్ప పార్ట్ 1లో శ్రీవల్లి అనే క్యారెక్టర్ నాకు అర్థం కాలే.
to be honest, because you don't know what you're shooting. You're like, okay, world building. And also I was much younger as an actor. I didn't understand these things. Kani Pushpa 1 చూసేటప్పుడు I'm like, oh, this is the world. So Pushpa 2లో I could fully change my performance. కానీ ఆ సీన్ వచ్చేటప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్ వై సుక్కు సర్ వాంటెడ్ వాట్ హీ వాంటెడ్, ఎందుకు అలా రాశారో, ఎందుకు ఆ సిచ్యువేషన్ పెట్టారో, ఎందుకు నాతో అంత ట్రస్ట్ పెట్టారో అన్నీ అర్థమైపోయింది. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ప్లేయింగ్. అండ్ ఐ రిమెంబర్ బిట్వీన్ యాక్షన్ అండ్ కట్ ఐ కుడెంట్ థింక్, I was just performing. And I love those moments. Like it gives you such a high when you're not thinking about the dialogue, you're not thinking about angle, camera angle, you're not thinking about co-actor, nothing. You're just like, naki situation dorkindi, naki opportunity dorkindi, nenu kottesta. That is the high we always crave for. అంటే మన ఇది చూసుంటారు కదా సార్, మన ఫార్ములా 1 F1 సినిమా వచ్చింది కదా, దాంట్లో వాడు అంటాడు కదా, ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ హై వెన్ ఐ ఫ్లై. ఆ ఫ్లై అంటాడు కదా. యూ కెన్ డిస్క్రైబ్, there are few moments in your career, a few scenes that you do, enta plan chesina there'll be those memorable scenes where you've forgotten yourself, sir. Nothing exists, only that moment exists. You've forgotten there's a camera. We always search that high. Chaala takku salu dorutadi, so I know what she means. So it's like it's almost going into a zone. Em zone o teliyadu gani it's almost going into a strange space that nothing matters. Nothing, you're not seeing anything, you're just in one zone. Like literally for those few minutes between action and cut, very few times in your career you're almost like you're possessed. Nothing else exists except that it's moment. It's that feeling of being possessed. Right. Inkoti Animal అనే సినిమా అనగానే ఇట్స్ ఏ టాక్సిక్ మాస్కులిన్ అండ్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్ అంటారు. బట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్లీ రిటర్న్ కదా. దెర్ ఈస్ ఎ ఫుల్ క్యారెక్టర్ ఆర్క్. హీరోకి ఇట్స్ దెర్ ఈస్ నో ఆర్క్ ఇన్ ఇట్. ఈస్ దేర్ లైక్ దాట్ ఇన్ ద ఫస్ట్ అండ్ అట్ ద ఎండ్ ఆల్సో ఈస్ లైక్ దట్. ఫర్ యూ దెర్ ఈస్ ఎ బ్రిలియంట్ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఆ ఫిలింలో ఐ మీన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. You wanted to leave at the end, or the character wanted to leave. It's such an independent character. But it's also very tricky because sometimes, no sir, like in a cinema, when you're performing for those, say 2-3 minutes when you're like when you're shooting. Right. You're performing for those 2-3 minutes. But because of like edit length and all of that, that 2 minutes will get cut into 20 seconds or 30 seconds because you have only that time frame. So most times when the film is shot in your perspective, your emotions are more so considered in many cinemas that I've been a part of. Like example, if I am a example, Animal in that film, Ranvijay's perception, Ranvijay's perspective is what we shot the film. He is the protagonist. He is the protagonist. So you can feel his emotions because you're seeing him constantly through the film. Whereas Geetanjali, she can be equally alpha, she can be equally important in the film. But it's those, even if you cut 20 seconds into 18 seconds, those 2 seconds would have made a difference. Right. But audience don't get to see it. Right. So that's where the difference lies, is what I believe. Because that's what I say, sir. It's like you can be a great actor, but what makes you a great actor is in director's hands. Because if you leave that 18 seconds to be a 20 second, people will rave for your performance. If you take it down to 16 seconds, then there's a cut. Like people can't feel you fully. And sometimes for the film's sake, it's important that those 2 seconds are not left in the film and people don't rave for your performance. Rather than they take another character's perspective. Yeah. So It also depends. Case to case. కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ యాక్టర్కి అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ సినిమా కరెక్ట్ కావచ్చు. ఐమ్ జస్ట్ ర్యాండమ్లీ సేయింగ్. Yeah, I know. Right. For me, I always thought that Rashmika had a very, very independent, very strong character, but people are labeling it as an anti-woman film.
So the thing is, you see it in a different light. People see it in a different light. That's why, like, Animal might not be everyone's cup of tea. Pushpa might not be everyone's cup of tea, but it is still catering to those sectors, which is what cinema is. It's not like you like all the cinema that's been made in the world. Right. You pick your films. So sorry. No. That's no, I thought you were done. Yeah. No, I was like, I don't know if this will be controversial or what it is. First things first, I believe in one thing, sir. As an audience, I might not subscribe to the politics of the filmmaker. A filmmaker perspective నాకు agreeable కాకపోవచ్చు. But I first believe in everybody's right to being able to express themselves. Right? And then there should be discussion and debate. That is healthy. There shouldn't be cancelling, there shouldn't be censoring, but there should be discussion and debate so that we can all hear each other out. That is who I am from a very young age. But I will tell you one thing, since you brought this topic up, I'm going to set aside all the other gender politics of Animal and things like that. I do have certain opinions, all that is aside. I do think that how Gitanjali was written, and I remember having this discussion with someone when I came out of the film also. Gitanjali and a character ni ela raskunnaru ayana Sandeep Reddy Vanga garu. He gave that character a lot more agency and a lot more value than most mainstream commercial cinema gives its heroines. So it is fascinating that way that of all films, like, and the range kante, they are taken so for granted, heroine characters in our mainstream cinema, that it has become normalized in our psyche for decades now, where our perspective of women, yes, cinema shouldn't influence us, all that is there, but there is a certain, at least one underlying perception that is formed. For me, interestingly, Vanga, who gets criticized a lot for it, is also a filmmaker who, especially when it came to Gitanjali, gives her a lot more agency than most writer-directors give their leading ladies. So it's fascinating that way. And I had some fascinating discussions with certain friends and certain layman audiences about this, and I was listening to all kinds of perspectives. From one side, the Vanga boys who loved the film and loved the man clearly. To the other side, people who had some very constructive criticisms about why certain things are dangerous and you're stoking certain things. I heard all of it, but this one thing I definitely feel that regular mainstream commercial cinema heroines kanna ayana Gitanjali ayana character ki chala ekkone agency icharu, which was nice to see. Should it be something directors get credit for? Ideally, it should be basic. Ideally, it should be the norm. Unfortunately, we live in a world where it is not the norm. And I do feel like he gave a lot more agency than most people give their leading ladies. So, yeah. That one confrontation on the stairs, that is iconic. I think one of the best sequences for you not just in the your confrontation, sir. He gives her the agency to make her own decisions, mostly, I think. And he gives her the agency to express herself freely. Like there are 2-3 scenes where one, ఆ రణ్విజయ్ అనే క్యారెక్టర్ రణ్విజయ్ అనే క్యారెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు సరే యూ కెన్ సెన్స్ అ గర్ల్ హూ ఎక్స్ప్రెసెస్ హర్ సెల్ఫ్ ఫ్రీలీ. ఆర్ సే టేక్ అ సింపుల్ సీన్ లైక్ గీతాంజలి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు కదా. It could have been very easy for a director to choose to write the hero stepping in and convincing them, or the hero sits there in one corner and he's just watching it, and Gitanjali does all the talking. She deals with her parents the way she needs to deal with. These are creative choices. It tells you about the writer and the director. So while yes, there are certain things I myself find, like I said, when I say I find something problematic, it doesn't mean I think it shouldn't be made at all, or it should be cancelled, or it should be censored. No, everybody should express themselves. But I think we should also acknowledge that this goes with that. And all of us are fascinating creatures. And as writers and filmmakers, we all make films and learn from how people react to them. So yeah. So girlfriend Animal guరించి అయిపోయింది ఇంటర్వ్యూ. So yeah, let's go back to the girlfriend. Girlfriend low character, it looked little alpha type. Your character? Hero's character. Okay. So Rashmika's character, it looked like a middle class girl. I mean, నాకు కుబేరాలో యాక్ట్రెస్ ని చూసినట్టు కొంచెం అనిపించింది, డ్రెస్సింగ్ అండ్ ద ఓరియంటేషన్. Dressing, yes, but actually in terms of which trait of society similar, but very not similar, but very different psychologically, sir, both these characters. Emotional, because I've seen Kubera. But anyway, coming back to yeah, so మీరు రాహుల్ రవీంద్రన్. నేనా? ఓకే. రాహుల్ రవీంద్రన్ అంటే రాముడు మంచి పాలుడు ఇమేజ్.
సో ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తీస్తే అందులో కొంచెం లిటిల్ షాకింగ్, లిటిల్ అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ కనిపించింది అందులో. సో ఇట్స్ నాట్ ఏ నార్మల్ లవ్ స్టోరీ, ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగా లేదు. దెర్ ఈస్ లాట్ కొంచెం హార్డ్ హిట్టింగ్ ఉంటుందని అనిపిస్తుంది. ఎస్. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? Sir, a film that in the first half is very nuanced, is very psychological. The first half basically sets up the second half. So the first half is a journey of certain characters told from one point of view, but equally giving importance to the journey of the other character as well. This is first half, sir, cinema. And the second half is, if you pointed this out. You are telling like a review. First half on the second half. No, I am using this opportunity to set the expectations right for the film, sir. And మీరు ఏదైతే మీరు చూసి నాకు వెంటనే ఫస్ట్ టైం అన్నారో, నువ్వు సినిమా తీస్తే సాఫ్ట్గా, స్వీట్గా, కూల్గా ఉంటుందని అనుకున్నా, ఇంత ఇంటెన్స్గా ఉంటుందని నేను అనుకోలేదన్నారు కదా. ట్రైలర్లో కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసాం సార్. ఆ ట్రైలర్లో ఎంతైతే మీకు ఇంటెన్సిటీ కనిపించిందో, ఊరికే నాకు ఇంటెన్స్గా ఒక సినిమా తీయాలని నేనేం తీయలేదు సార్. నేనంటే సాఫ్ట్ సినిమా తీస్తారని జనాలు, నిజంగా నాకైతే అది లేనే లేదు. నాకు ఈ స్టోరీ చెప్పాలి, ఈ స్టోరీని ఇలాగే చెప్పాలి, అంతకుమించి ఏం లేదు నా థాట్ ప్రాసెస్. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, మీరు ట్రైలర్లో ఏదైతే ఇంటెన్సిటీ చూసారో, unrelentingly that intense, the second half. The first half builds up like towards that second half, and the second half is unrelentingly intense. So మీరు ట్రైలర్ చూసి మీకు ట్రైలర్ నచ్చిందంటే రండి, ఐ థింక్ యుల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద కరెక్ట్ ఫిల్మ్ సార్. సో ఈ అవకాశాన్ని నేను దానికి వాడుకుంటున్నా, జనాల్లో క్లియర్గా సెట్ చేసేద్దాం సినిమా ఏంటి అనేది. రైట్. సో సో ట్రైలర్లో చూస్తే, ఫ్యామిలీ యాంగిల్లో చూస్తే ఓన్లీ రావు రమేష్ గారిని చూపించినట్టున్నారు, మిగిలిన అన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్ ప్రొటాగనిస్ట్ కదా. రోహిణి గారు కూడా ఉన్నారు సార్ సినిమాలో. ట్రైలర్లో చూపించకూడదని అనిపించింది, అది సినిమాలో వచ్చి చూస్తే బెటర్ అని అనిపించింది. అంటే మరీ పెద్ద ట్విస్ట్ అలాంటిది ఏం లేదు, కానీ రోహిణి గారు ప్లేస్ దీక్షిత్ మదర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో ఆవిడ కూడా ఉన్నారు. సో దెర్ ఈస్ అ స్ట్రాంగ్ పేరెంట్స్ యాంగిల్. సో అదైతే ఉంది సార్ సినిమాలో, విచ్ ఇస్ వై ఐ థింక్ వీ బోత్ కీప్ డిస్కసింగ్ ఆల్సో. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడియన్సే కాదు, పేరెంట్స్ కూడా గట్టిగానే కనెక్ట్ మాత్రం కాదు, బయటకు వచ్చి గట్టిగా డిస్కషన్స్ జరుగుతాయి, డిబేట్లు జరుగుతాయి అని నమ్మకం ఉంది నాకు ఎక్కడో. సో ఇందులో చాలా స్ట్రాంగ్ డైలాగ్ ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్కి. సో సినిమాలో ఐ థింక్ సినిమాలో రష్మిక గారి ఫాదరేనా లేదంటే వేరే క్యారెక్టర్? అవును సార్. సో అంత సింపుల్, అంత లిటిల్ ఒబీడియంట్గా కనిపించే అమ్మాయితో అంత క్యారెక్టర్ లేదనే స్ట్రాంగ్ వర్డింగ్స్ అటువంటి ఫాదర్ యూజ్ చేయటం హౌ అంటే కొంచెం షాకింగ్ అనిపించింది. ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అయిపోద్ది సార్, అందుకే ఇది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా, పెద్దగా స్పాయిల్ చేయకుండా. సరే, ఈ సినిమాని ఒకటైతే చెప్తా సార్. ఒకరు ఒక మాట అన్నారంటే అది నిజమని కాదు, వాళ్ళ పర్స్పెక్టివ్లో అది నిజం. అవును, ఈ సినిమానే అలా సార్. అన్ని క్యారెక్టర్స్ లైక్ అవుట్ సైడ్ ఇన్ రియల్ లైఫ్ దేర్ ఆల్ గ్రే. ఎవ్రీబడి హ్యాస్ గుడ్ ఇన్ దెమ్, ఎవ్రీబడి హ్యాస్ బ్యాడ్ ఇన్ దెమ్, అండ్ ఎవ్రీబడి ఆపరేట్స్ ఇన్ డైలీ లైఫ్ సమ్వేర్ ఇన్ దట్ గ్రే. సో ఒకరి పర్స్పెక్టివ్లో ఒకరి గురించి అనుకొని ఒక మాట అన్నారు, ఆ మాట కరెక్టా కాదా సినిమా వచ్చి చూసాక మీకు అర్థమవుతుంది. సినిమా వచ్చి చూసాక కూడా అర్థమవుతుంది ఎలానంటే, ఒక్కొక్కరు ఒక పర్స్పెక్టివ్ తీసుకుంటారు. ఒకరు ఆ ఫాదర్తో అగ్రీ చేసుకోవచ్చు, ఒక ఫాదర్తో స్ట్రాంగ్లీ డిసగ్రీ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ నాట్ స్పూన్ ఫెడ్, మీరు ఈ పర్స్పెక్టివే తీసుకోవాలి, మీకు ఈ ఒపీనియన్ ఈ క్యారెక్టర్ మీద ఉండాలని మేము ఎక్కడ స్పూన్ ఫీడ్ చేయలేదు. మీకేమనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి, మీకేమనిపిస్తుందో మీరు ఆ టేక్అవేతో ఇంటికి వెళ్ళండి. మేము చెప్పాలనుకునేది ఇది వెరీ పర్సనల్ స్టోరీ, ఇద్దరి మధ్య జరిగిన ఈ స్టోరీ యాజ్ ఇట్ ఈస్ మేము ఇలా చెప్తున్నాం. దీంట్లో ఎవరు రైట్ ఎవరు రాంగు, నేను ప్రొడ్యూసర్స్ కూడా అన్నది ఇదే. నాకు థియేటర్లో కూర్చొని చూస్తున్న కొందరు ఎస్పెషలీ ఒక పాయింట్ వరకు ఐ నో దట్ సమ్ పీపుల్ సే నో దిస్ క్యారెక్టర్ ఇస్ కరెక్ట్, సమ్ పీపుల్ సే వై దట్ క్యారెక్టర్ ఇస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ విత్ దట్ క్యారెక్టర్. అండ్ ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇష్యూస్ విత్ దట్. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్ బికాస్ ఈ టైప్ సినిమా, if I'm not fair to all the characters, if I am unfair to any of the characters, then it is wrong. So I wanted to be fair to all the characters. So ఎవరు ఏంటని స్పాయిలర్ లేకుండా చెప్తా, కానీ ఒక క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆబ్వియస్గా ఇది ఒక నెగిటివ్ విషయం, ఆ నెగిటివ్ విషయంని ఈ క్యారెక్టర్ చేస్తుందని తెలిసినప్పుడు నేను ఆ క్యారెక్టర్ ఇదే చెప్పేవాడిని, నువ్వు దాన్ని విల్లని ఫీల్ అయ్యి చేయకు, నువ్వు ఒక నెగిటివ్ చేస్తున్నా ఫీల్ అయ్యి చేయకు, అది చేస్తే ఈ సినిమానే కాను. నీ దృష్టిలో ఇది ఎందుకు జస్టిఫైడ్ నీకు తెలుసు కదా, తెలియకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందా, నేను చెప్తా నీ దృష్టిలో ఎందుకు ఇది.
బికాస్ ఆఫ్ ద సిచ్యుయేషన్. నీ దృష్టిలో నీ మైండ్ సెట్కి ఇది ఎందుకు జస్టిఫైడ్ అని నీకు తెలుసు కదా, లేకపోతే నువ్వు 15 నిమిషాలు నేను చెప్తా ఎందుకని, ఆ మైండ్ సెట్తో చెయ్యి. సో ఆ టైప్ సినిమా సార్ ఇది. సో ఆయన ఒక మాట అన్నారు, చాలా స్ట్రాంగ్ మాట అన్నారు. ఎందుకన్నారో ఆయన అన్నది కరెక్టా కదా మీరు సినిమా చూస్తే తెలుసుకుంటారు. సో ఆయన సినిమా చూసినా కూడా మీకు ఒకలా అనిపించవచ్చు, ఇంకొకరికి ఇంకోలా అనిపించవచ్చు. రైట్. రష్మిక గారి రీసెంట్ సినిమాలు చూస్తే అన్నిట్లో చాలా వెరీ గుడ్ గర్ల్, అమాయకంగా ఉండే. స్టార్ట్ విత్ పుష్ప 1లో అలానే వెరీ గుడ్ గర్ల్, అమాయకంగా ఉండేది. సెకండ్ హాఫ్ టువర్డ్స్ క్లైమాక్స్ షీ బికమ్స్ వెరీ ఫియర్స్ అండ్ ఇండిపెండెంట్ అండ్ ఒక టర్నింగ్ పాయింట్ ఉండే ఇది ఉంటుంది. కుబేరా కూడా అంతే. చివర్లో షీ బికమ్స్ యునో వెన్ సిచ్యుయేషన్ అరైజెస్ షీ రైజెస్ టు దట్ సిచ్యుయేషన్. యానిమల్ కూడా అంతే, దట్ క్యారెక్టర్ ఆర్క్స్. ఇందులో చూస్తుంటే మీరు రష్మిక గారి అపియరెన్సెస్ 80% ఆర్ లైక్ వెరీ స్వీట్, వెరీ చాలా సింపుల్గా ఉంటాయి. బట్ 20% దెర్ ఈస్ లాట్ ఆఫ్ కొంచెం స్టాండింగ్ ఫర్ హర్ సెల్ఫ్ అనే విధంగా ఉంది. I never thought about it. Oh, I mean that is the arc. No, అంటే స్పాయిలర్ లేకుండా నేను ఆర్క్ చెప్తా సార్. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఇంట్రోవర్టెడ్ గర్ల్ who does not know how to express herself, who finally learns to express herself. Her arc, I'm not talking about the story's arc, her character's arc. And finally when she goes and expresses herself and tana mottam feelings ento cheptunnappudu, it happens under certain not very normal extraordinary circumstances. సో అది ఈ క్యారెక్టర్ ఆర్క్ సార్. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికంగా ఉన్న ఒక అది ఇన్నసెన్స్ అది కాకుండా ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్లీ వెరీ సైకలాజికలీ అబౌట్ అన్ ఇంట్రోవర్ట్. దట్ ఈస్ ఐ థింక్ వెరీ వెరీ స్పెసిఫిక్. సో ఫర్ సమ్వన్, అండ్ ఎలాంటి అమ్మాయి అంటే షీఈస్ అన్ ఇంట్రోవర్ట్ హూ డజంట్ వాంట్ టు బీ వన్. సినిమా బిగినింగ్ నుంచే మీరు చూస్తారు తనకి తన ఆస్పిరేషనే, తన డ్రీమే, తను అడ్మైరింగ్గా ఎవరిని చూస్తుందో వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్ సెల్వ్స్. సో తిను ఇన్నసెంట్గా నాకు ఇది రాదు, నాకు అక్కర్లేదు కూడా అనే టైప్ కాదు, తనకు ఉంది. She wants to be like that. Yeah, she wants to be like that. సో ఆ క్యారెక్టర్ ఆర్క్ అది ఫుల్ఫిల్ అయ్యిందా లేదా అనేది తన క్యారెక్టర్ ఆర్క్ సార్. అండ్ జీవించేసింది సార్. మీరు రేపు సినిమా చూసి నన్ను తిట్టుకుంటారేమో కానీ రష్మికని అయితే మీరు మెచ్చుకుంటారు సార్. అస్సలు షీఈస్ incredible in the film sir. She's the heart and soul of the movie, not just her. Deekshit's fantastic. Anu is so good in the film. Rao Ramesh garu, Rohini garu, my favorite actors. I mean, like every movie, if there is any chance, I'll always work with them. I just blessed to have a great cast, but she is the girlfriend and the entire movie is anchored by her. She's phenomenal in the film sir. Phenomenal. మీరు చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ కాకుండా యూ ఆల్వేస్ లవ్ యువర్ మూవీస్ అన్నట్టు. మీ మూవీస్ని ప్రమోట్ చేయటం కానీ యూ ఆర్ వెరీ ఇన్క్రెడిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోటింగ్ ఫిల్మ్స్ అండ్ షవరింగ్ లవ్ ఆన్ ద ఆడియన్సెస్ అండ్ ఫ్యాన్స్, ద పీపుల్ హూ మీట్ యూ. ఈ యాటిట్యూడ్, ఐ మీన్ ఫస్ట్ గీతా గోవిందం కాదు, చలో సినిమా నుంచి యు ఆర్ లైక్ దట్ ఓన్లీ. సో దట్ ఈస్ ఇన్బిల్ట్ బేసికలీ ఇన్ యువర్. Yeah, can't change అండి. It's a good thing to మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇది. కానీ మీరు కొరియన్ హార్ట్, ఈ కొత్త కల్చర్ అంతా మీరు తెలుగులో కదా, యాక్చువల్లీ ఇండియన్ సినిమాలోనే మీరే తెచ్చి పాపులర్ చేశారు. నాకు ఒకటి ఏంటంటే అండి, ఐ వాజ్ జస్ట్ టెలింగ్ దిస్ జస్ట్ సమ్ టైమ్ బ్యాక్. కోవిడ్ టైంలో వీ వర్ వేరింగ్ అ మాస్క్ కదా, సో స్మైల్ లోపల కనిపించదు, స్మైల్ చేస్తుంటాం. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు సీరియస్గా ఉన్నారని. సో ఏదో ఒకటి చేయాలి, ఇది చేయాలి, ఓకే ఇది ఉంది కదా, ఇట్స్ సో ఎఫర్ట్లెస్ అండ్ ఇట్ కన్వేస్ వాట్ ఐ ఫీల్. సో దానివల్ల ఐ గాట్ దిస్ హెడ్ అండ్ ఇట్ జస్ట్ బికేమ్ అ థింగ్. Today I realized it's her way of saying I'm smiling at you, you can't see it because I'm wearing a mask. Right. I felt it was beautiful. And it's so her. Yeah. అంటే మీరు ఒకసారి బర్త్డే విషెస్ చెప్పింది కూడా వైరల్ అయిపోయింది సినిమాలో కూడా. సింగిల్ వెన్నెల కిషోర్ చేస్తారు. మా టీం చెప్తున్నారు సార్, వెన్నెల కిషోర్ గారు ఏంటి ఊరికే రష్మిక గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మా టీంలో కొన్ని రష్మిక ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఏంటి సార్ ఆయన ట్రోల్ చేస్తూనే ఉన్నారంటే, అయ్యో ఆయన పాపం ట్రోల్ ఏం చేయట్లేదప్ప అంటే, సో వాళ్ళు చెప్పారు సార్ ఒక్క ఇంటర్వ్యూ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి సార్, కిషోర్ గారు రష్మిక గారు ఇద్దరు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్లో ఒక ఇంటర్వ్యూ చేయాలన్నారు. సో వీఆర్ అరేంజింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్. Oh, but Kishore has a lot of affection for this girl. They've done quite a few films together. Yeah. He adores her. So నేను అంటే జనాలకి చెప్పుకున్నది ఏంటంటే,
అసలు కిషోర్ ఏమాత్రం పగబట్టుకొని ట్రోలింగ్ ఏం చేయలేదు. That's fun చనువు only. అంతే. It's lovable thing. Nothing to be offended about. ఇంకోటి ఏమైందంటే మా సినిమా నదివే సాంగ్ వచ్చినప్పుడు నేను సమంతని కిషోర్ని ఒక రీల్ చేయమన్నా సార్. సో దాంట్లో కూడా నేనే కిషోర్కి ఏం చేయమంటే రష్మికది మీరు చేయండి అన్నా. సో ఫన్నీగా ఉంటుందని నేను రష్మికది కిషోర్ని చేయమన్నా. చేశాక అప్పుడు బర్త్డేది ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్లో కూడా రష్మికని ట్రోల్, అరే నన్ను ఫోన్ చేసి తిట్టుకున్నారు, అరే నీ వల్ల చూడరా. రైట్. సో చిల్లాసవ్ అనేది గ్రాడ్యువల్గా ఫ్యాన్స్ వచ్చేసారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఓటీటీలో చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. మేబీ ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ టైమ్స్. పోస్ట్ కోవిడ్లో రిలీజ్ అయ్యింటే బాగా కమర్షియల్గా కూడా మంచి. యాక్చువల్లీ ఆ టైంలో కూడా ప్రేమ అయితే బాగానే దొరికింది సార్. అండ్ లైక్ ఐ సెడ్, ఇట్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ దట్ కమర్షియలీ ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ దట్ ఇట్ మేడ్ అ ప్రాఫిట్. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ డూ టెల్ మీ దట్ ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ మేడ్ అ లాట్ మోర్ మనీ ఇఫ్ ఇట్ హడ్ కమ్ పోస్ట్ కోవిడ్. బట్ ఇట్స్ ఓకే సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ ఫౌండ్ ఇట్స్ ఆడియన్స్ అండ్ ఓవర్ టైమ్ పీపుల్ కీప్ వాచింగ్ ఇట్ అండ్ పీపుల్ స్టిల్ రైట్ టు మీ అబౌట్ ఇట్. వెరీ హ్యాపీ సార్. సో నెక్స్ట్ గ్రీక్ వీరుడు ఫిల్మ్ చేశారు. నాకు సినిమాలో గ్రీక్ వీరుడు కాదు, మన్మధుడు 2 చేశారు. నాకు సినిమాలో ఏమి గుర్తులేదు, ఒక సీన్ గుర్తుంది. వీ డిస్కస్డ్ అబౌట్ ఇట్. సో రాహుల్ రవీంద్ర గారి దగ్గర నుంచి ఇద్దరు లేడీస్ కిస్ చేసుకునే సీన్ అనేది నోబడీ ఎక్స్పెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఇమేజ్. సో దాని గురించి చెప్పండి, మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేశారు అండ్ వాట్ వాస్ ద కైండ్ ఆఫ్ క్రిటిసిజం యూ గాట్? సార్ ద ట్రూత్ ఇస్ దట్ మీకు తెలుసు, ఇట్ వాస్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ అ ఫ్రెంచ్ ఫిల్మ్. పోస్టర్లోనే ఒరిజినల్ వాళ్ళకి క్రెడిట్ ఇచ్చే చేసాం. నా అన్నపూర్ణకి మై ఓన్లీ రిక్వెస్ట్ వాస్ దిస్, దట్ ఈ సినిమా నేను చేయాలంటే మనం డబ్బులు ఇచ్చి రైట్స్ తీసుకున్నాం. నాకు గారు కూడా అదే అన్నారు, నాకు ఈ వీమేక్ నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఆ జమానా పోయింది, ఐ ఆల్సో వాంట్ టు బై రైట్స్. అండ్ ఒరిజినల్ సినిమాలో ఆ సీన్ ఉండింది సార్. ఒరిజినల్ సినిమాలో ఆ సీన్ ఉన్నప్పుడు అది చూస్తున్నప్పుడు అందరు బాగా నవ్వుకున్నాం. అండ్ వీ ఆల్వేస్ సా ఇట్ యాస్ అ కామెడీ సీన్. అసలు దాన్ని ఒక ఎరాటికాగా వాడాలనే ఇంటెన్షన్ 1% కూడా లేదు, ఆబ్వియస్లీ లేదు. సో మాకు అది ఎక్కడో సెన్సార్ వాళ్ళు ఇది కుదరదు, దీన్ని మొసైక్ చేయండి అన్నారు, బ్లర్ చేయమన్నారు. నాకెందుకో అరే బ్లర్ చేస్తేనే చాలా బ్యాడ్గా ఉంటుందని అనిపించింది. బట్ ఆ సెన్సార్ అయినా ఒకటి చెప్పారు, మీకు అర్థం కాలేదు, మీరు ఇది చాలా క్యూట్గానే ఉంటుంది కదా, ఫన్నీగా ఉంటుంది కదా అనుకొని చెప్తున్నారు. ఆడియన్స్లోకి ఎస్పెషలీ ఒక రకమైన ఆడియన్స్కి ఇది వేరేలా వెళ్తుంది, తిట్టుకుంటారు మిమ్మల్ని, మీకు అర్థం కాలేదు, ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ అన్నారు. అప్పుడు అర్థం కాలేదు, అది బ్లర్ చేసాం. ఎందుకంటే వేరే షాట్ లేదు, మేము వెనకాల నుంచి ఇట్లా చీట్ చేసి తీసే షాట్ ఏం లేదు. ఆ బ్లర్ చేస్తే అది ఇంకా బట్ obviously our intention wasn't to, it was nothing else, but it was meant to be a cute comedy scene, right, between a much older woman and a younger woman. So and it was in the French original also. I thought one thing that was sweet about it is that for some reason we are a country of 1.4 billion people, sir. Without having sex, these many people weren't born, sir. But for some reason, we are always shy about sex. We are a very repressed society, largely, not everybody, about sex. And the one thing we never talk about is the sexuality or the sexual needs of a woman. Especially, see, మాట్లాడాలంటే obviously అది ఒక రెస్పెక్ట్తో డీసెంట్గా మాట్లాడాలి, ఇండీసెంట్గా మాట్లాడకూడదు కానీ, బట్ ఎస్పెషలీ ఉమెన్ ఓవర్ అ సర్టన్ ఏజ్, it is the most natural thing in the world for them also to have sexual needs and desires. ఒకప్పుడైతే ఆల్మోస్ట్ 40 వరకు మెనోపాజ్ వరకు పిల్లలు అసెంబ్లీ లైన్లో కనేవారు కదా. సో ఆబ్వియస్లీ దే వర్ హ్యావింగ్ సెక్స్ టిల్ సర్టన్ ఏజ్, బట్ మాట్లాడడం అంతే. సో ఫర్ మీ ఆ సీన్ కన్నా ఇంపార్టెంట్ ఆ సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది. దట్ మచ్ ఓల్డర్ ఉమెన్ టు రకుల్, షీ సడన్లీ అరౌస్డ్, షీ గోస్ ఇన్ అ క్యూట్ వే, గ్రాబ్స్ హర్ హస్బెండ్స్ హ్యాండ్స్ అండ్ టేక్స్ హిమ్ ఇన్సైడ్ ద బెడ్రూమ్. ఐ ఫౌండ్ దట్ వెరీ స్వీట్. ఐ సెడ్, హే, చెప్పకుండా ఒక క్యూట్ విధానంగా ఒక ప్రోగ్రెసివ్ విషయాన్ని చెప్పడానికి ఒక అవకాశం అని అనిపించింది నాకు. సో నాట్ ఫర్ వన్స్ డిడ్ నాగ్ సార్ ఆర్ మీ ఆర్ ఎనీ ఆఫ్ us think there was anything wrong with it, but yeah, I learned my lesson. Massively backfired, and I learned my lesson, but the intention was this. Right. You are perceived as a man with a lot of wisdom and understanding about women. Thank you, sir. I hope so. Thanks to I keep learning. Thanks to your wife Chinmayi, who is very very progressive, and she talks a lot about women's issues. So you are also you have lot of ప్రాబ్లం ఏంటి తెలుసా సార్, ఇప్పుడు చిన్మయిని తిట్టుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అడ్జెక్టివ్ వాడుతున్నా. ఓకే, ఐ డోంట్ థింక్ నేను చెడగొట్టడానికి కాదు, కానీ చిన్మయిని పాపం చెడగొట్టింది నేను సార్. సార్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫెమినిజం ఆర్ విమెన్.
from a very young age, from my mid-20s, if there is one strong philosophy I've had in life, it is equality. Is that this world deserves to be inhabited equally by all of us, irrespective of caste, creed, gender, any of these prejudices that we build, any of these divisive forces. So I believe in an equal world. And one of that is that this world should be equal for women as it is for men. That it cannot be that the same world is very different for them. Right. This is something I've had from much before I met Chinmay sir. ఈ ఒక్క యాంగిలే బయటికి వస్తుంది తప్ప లైక్ ఐ యూస్ టు హ్యావ్ వెరీ సీరియస్ డిస్కషన్స్ విత్ హర్ ఇన్ అవర్ ఎర్లీ స్టేజెస్ ఈవెన్ బిఫోర్ వీ ఆన్ అవర్ ఫస్ట్ డేట్ అండ్ ఆల్ మేము కూర్చొని రిజర్వేషన్ లైక్ ఐ యూస్ టు హ్యావ్ డిస్కషన్స్ అబౌట్ వై ఐ ఫీల్ రిజర్వేషన్ ఇస్ స్టిల్ నీడెడ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ దట్ ఈక్వాలిటీ గై సార్. ఓకే, సో ఇన్ సమ్ వేస్ ఐ థింక్ చిన్మయ్ హ్యాడ్ వెరీ నేసెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. చిన్మయ్ని నేను చెడగొట్టాను చెప్పాలి ఇన్ అ సెన్స్. బట్ ఆల్ ఐ మేడ్ లైక్ ఐ యూస్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్ సార్. మాకు పెళ్ళి అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హర్ వాస్, నేను ఒకటే చెప్తా, నీకు కావాలంటే నువ్వు వేసుకో, నాకు తాలిబొట్టు వద్దు, ఐ విల్ నెవర్ ఆస్క్ యూ. అదేంటి తాలిబొట్టు వద్దేంటి అనేది. నేనన్నా దెర్ ఈస్ నథింగ్ ఆన్ మీ దట్ టెల్స్ యూ దట్ ఐఎమ్ అ మ్యారీడ్ మ్యాన్. సో ఇండైరెక్ట్లీ మెన్ హ్యావ్ conveniently made a ritual where I am free to play the field. Nobody will ever know, if you don't know me personally, you won't know if I'm married or not. But for a woman, this is a certificate of possession. See, so and so somebody else's property, don't come near. I don't like that. I'm not comfortable with it. అలా అని చెప్పి నువ్వు వేసుకోవద్దని నేను చెప్పను. ఇప్పుడు దాకా వేసుకుంటుంది, షీజ్ లైక్ ఇంకా బొట్టు పెట్టుకుంటుంది, ఇక్కడ వేసుకుంటుంది. కానీ I will never ask. First thing I told her was, I don't need you to take my family's surname. You have your own identity. You don't have to give up your identity to take on my identity. Together we will form a world tomorrow. That is important to me. Together, equally, we will build a world for ourselves tomorrow. So, స్టార్టింగ్లో ఇదంతా అదేంటి అలా అంటున్నావు ఏంటి అంత ఇన్నసెంట్గా ఉంటుంది పాపం. బట్ నాకు ఈ ఫెమినిజం ఇదంతా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫెమినిజం మీరింగే మారిపోయింది సార్. ఈక్వాలిటీ. ఐ వాంట్ మై వైఫ్ టు ఇన్హాబిట్ మై వరల్డ్ ఈక్వలీ అండ్ ఇట్ షుడ్ బి యాజ్ మచ్ హర్ వరల్డ్. దట్స్ ఇట్. ఐ వాంట్ హర్ టు బీ treated by me just the way I would like to be treated by her. That's it. సో ఇలా పాపం నేను తనని ఇలా తయారు చేశా. యా, నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, మీకు ఇంత ఐడియలిస్టిక్ వరల్డ్ ఉంది, ఐడియలిస్టిక్ థాట్స్ ఉన్నాయి. ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు యూ మే హ్యావ్ టు క్రియేట్ గ్రే క్యారెక్టర్స్, నెగటివ్ క్యారెక్టర్స్. సో డస్ ఇట్ ప్లే అరౌండ్ విత్ యువర్ మీ ఐడియలిస్టిక్ థాట్స్ అండ్ రైటింగ్ ప్రాసెస్ రెండు కాన్ఫ్లిక్ట్ ఏమన్నా ఉంటుందా? I'm sure, sir, if I'm writing a grey character, in fact, I am one of the most non-judgmental people you will come across, sir. I never judge people. I understand I always say, okay, ఒకటి చేశారంటే నా ఫస్ట్ది ఇది తప్పు రైట్ కాదు. నా ఫస్ట్ అండర్స్టాండింగ్ ఎందుకు చేశారు, వాట్ ఈస్ దేర్ మైండ్ సెట్ దట్ ప్రాంటెడ్ దెమ్ టు డూ దిస్. I try to understand behavior, sir. So it's very easy for me when I'm writing characters because I'm not judging them. I'm allowing them to be. I'm allowing them to behave. And ఐ రైట్ దెమ్ విత్ అఫెక్షన్. ఈ సినిమాలో నేను ఈ అమ్మాయిని ఎంత అఫెక్షన్తో రాశాను, ఈ అబ్బాయిని కూడా అంతే అఫెక్షన్తో రాశాను. అండ్ ఇట్ మైట్ సౌండ్ వియర్డ్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్, బట్ ద ట్రూత్ ఈస్ దట్ ఐ హవ్ రిటన్ బోత్ దీస్ క్యారెక్టర్స్ విత్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్. సో నో సార్, ఇట్ డజంట్ ఎవర్ కమ్ ఇన్ ద వే. Like I said, I believe in an equal world. I believe that even sinners deserve to inhabit our world. Right. It's okay. Sure, if you're a threat to others, if you're a danger to others, then you probably don't deserve to exist freely in society, then you're locked up in jail. But I am someone who believes in rehabilitation. If somebody is a criminal but they have served their time and if they have changed, it is our responsibility as more privileged people to make sure they feel equal in this world. So నేను ఆ టైప్ సార్. సో నో, ఇట్ డజంట్ గెట్ ఇన్ ద వే సార్. ఐఎమ్ షూర్ సబ్కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ దిస్ మైండ్ సెట్ అండ్ మై పర్సనల్ పాలిటిక్స్ విల్ కమ్ త్రూ ఇన్ మై రైటింగ్. బట్ యా, ఇట్స్ నెవర్ బిన్ అ ఆబ్స్టకల్ ఫర్ మీ. జనరల్గా తెలుగు ఫిల్మ్స్లో స్టార్ హీరోయిన్తో తీస్తున్నారంటే పక్క రాష్ట్రం నుంచి హీరోని తీసుకొని వస్తారు. ఐ మీన్ ఇట్స్ బీన్ ప్రాసెస్ ఫర్ ద లాస్ట్ 20 years అరుంధతి దగ్గర నుంచి. సో మీరు దీక్షిత్ని తీసుకురావడానికి కారణం ఏంటి? Two things here. One, I genuinely, in fact, the producers initially had somebody else in mind. నేను దీక్షిత్ది దసరాలో ఒక ఇంటర్వ్యూ చూసాను సార్. ఆ అబ్బాయి దసరాకి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు దసరాలో ఉన్న లుక్లో రాలేదు. సో దసరాకు ఒక ఇంటర్వ్యూ సుమా గారు దీక్షిత్, కీర్తి సురేష్ అండ్ నానిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అండ్ ఐ వాంటెడ్ సర్టన్ లుక్. ఈ అబ్బాయి చూడంగానే వీడు కాలేజ్ స్టడ్, కాలేజ్లోనే మోస్ట్ పాపులర్ బాయ్ అని నమ్మగలగాలి అనేది ఐ హ్యాడ్ దిస్ లుక్ ఇన్ మైండ్.
ఆ ఇంటర్వ్యూలో చూసినప్పుడు మంచిగా గడ్డం వడ్డం ట్రిమ్ చేసుకొని హీ లుక్ రియలీ షార్ప్ అండ్ గుడ్, హీ హ్యాడ్ వెరీ షార్ప్ గుడ్ లుక్స్. సో అక్కడ నాకనే ఈ అబ్బాయి బాగుంటాడేమో ఈ రోల్కి, షార్ప్గా ఉన్నాడు, గుడ్ లుకింగ్ బాయ్, బట్ అట్ ద సేమ్ టైం కళ్ళలో ఒక ఎడ్జ్ ఉంది, మరీ సాఫ్ట్ ప్లెజెంట్ లుక్ కూడా ఏదో ఒక చిన్న ఎడ్జ్ ఉంది కళ్ళలో అని అనిపించింది సార్. సో ఐ వాంటెడ్ హిమ్. సో at that point it was irrelevant which industry he was from. For me, one thing is important is that my actors are able to speak in Telugu. I don't like my actors doing ABCD 1 2 3. If you don't know Telugu, then I insist that they take a bound script, learn all the lines to the point that it flows freely for them. Second, I'll tell you one thing, sir. I completely understand. ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమాలో హీరోయిన్కి పెద్ద రోల్ ఉందనుకోండి, పెద్ద హీరోయిన్ దగ్గర వెళ్తారు. కానీ ఒక పెద్ద హీరో సినిమాలో ఒక హీరోయిన్కి పెద్ద రోల్ లేదనుకోండి, దే వోంట్ పే X number of crores and get a really big heroine because it's unnecessary. And you're wasting that big heroine also. So it's unnecessary. And it's perfectly normal and it's natural. ఇక్కడ అలా కాదు, మనోడికి చాలా ఇంపార్టెంట్ రోల్స్, నాకు ఒక పర్ఫార్మర్ కావాలి, హీఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఐ మీన్ దే బోత్ హ్యావ్ ఈక్వల్ స్క్రీన్ స్పేస్. బట్ పర్సెప్షన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ స్టోరీ మేము చెప్పేది రష్మిక పాయింట్ ఆఫ్ వ్యూలో, రష్మిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సినిమా పేరేమో ద గర్ల్ ఫ్రెండ్. అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ చాలా కష్టపడి ఒక మార్కెట్ పెంచుకున్న ఒక హీరో ఉన్నారనుకోండి, వాళ్ళు నాకు అదేం పట్టించుకోను, నాకు పర్లేదు, నేను వచ్చి సినిమా చేస్తానంటే గుడి కట్టేస్తా. కానీ నేను చేయలేనండి అంటే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఐ వోంట్ బ్లేమ్ దెమ్ ఈవెన్ 1%. దే హ్యావ్, be it a girl or a boy, be it an actress or an actor, they have worked hard to build a market for themselves. So they can't go do a film where the perception of their role will create a problem for that market. So I completely understand. So we can't go to an established male actor in Telugu anyway, because they're like, hey, but it's the girlfriend and I have a market I have to safeguard, which is very true. They should safeguard that market. So in that case, I don't think I can do this film. It's very understandable. అలా ఉన్నప్పుడు I'm like, okay, I can't go to any of the bigger heroes, so we need to find a newcomer or somebody who's 2-3 films old. When it came to that, now I'm not particular that in a Kannadana, Teluguna, language has no barriers. Anyway, దసరాలో చేశారు కాబట్టి Already చేశారు, తెలుగు వాళ్ళకి తెలుసు. Correct. So రష్మిక గారు నెక్స్ట్ మూవీస్ ఏమన్నాయి ఇవి? ఇప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ November 7th రిలీజ్ అవుతుందండి. I'm also shooting for a film called Maisa. మైసాతో పాటు కాక్టైల్ షూట్ చేస్తున్నా, కాక్టైల్ 2 అండ్ ఇంకొక ఫిల్మ్ షూట్ చేస్తున్నా. ఇంకొక ఫిల్మ్ తెలుగు? ఓకే, చెప్పలేను. అండ్ ఇంకొకటి అనౌన్స్ కాలేదా అఫీషియల్గా? ఓహో, ఓకే. అండ్ ఇంకొకటి చేస్తున్నా, అది కూడా స్టార్ట్ అవుతుంది. రైట్, ఐ నో వాట్ కాలేదని తెలుసు. Okay. So production houses will announce. Yeah. Right. Such a good girl, sir. Very well behaved. Yeah. That is nice. It's really. It feels good to interview you both. Very nice human beings. Thank you so and much, sir. I'm sure the girlfriend is going to hit the right card, and it creates discussion among the youngsters and the parents as well. Thank you so much. All the best with the girlfriend on November 7th. Thank you, sir. Thanks a lot. Always a pleasure talking to a warm-hearted, encouraging, kind human being. Yeah. Always. Thanks. Bye.